ఈ వ్లాగ్ మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే గజనాన పార్ట్ 1 తప్పక చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. మరి శివుడు తన కొడుకుని గుర్తుపట్టకుండా తల నరికి చంపేశాడు అంటే మనం కొంచెం ఆలోచించాల్సిందే. తన కుమారుడి తలను మళ్ళీ సృష్టించి అతికింపజేసి ప్రాణం పోయగలిగే కెపాసిటీ ఉన్నవాడు మన శివుడు. కానీ తన కుమారుడి తల బూడిద అయ్యింది కాబట్టి ఏమీ చేయలేను అని చెప్పి ఏనుగు తల తెప్పించి అతికింపజేసి ప్రాణం పోశాడు. ఈ స్టోరీ విన్నప్పుడల్లా మనకు కొంచెం ఇల్లాజికల్ గా అనిపిస్తుంది కదూ. మూషికాసురుడు అనే ఒక రాక్షసుడు అపూర్వ వరప్రసాదితుడు. అతడికి ఉన్న వరం గురించి తెలిస్తే ఈ లాజిక్స్ అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. ఈ మూషికాసురుడి మదమనచాలంటే అయోనిజుడు, ద్విజన్ముడు, ద్విరూపుడు అయి ఉండాలి. సో మూషికాసురుడిని పాదములతో అణిచేవాడికి మెయిన్ గా ఈ 3 క్వాలిటీస్ కలబోసుకొని ఉండాలి. అందులో మొదటిది అయోనిజుడు, అంటే తల్లి గర్భం నుంచి జన్మించకూడదు. అందుకే పార్వతీదేవి అభ్యంగ స్నానం చేస్తూ తన ఒంటి మీదున్న నలుగు పిండిని తీసి ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసింది. రెండోది ద్విజన్ముడు, అంటే 2 సార్లు జన్మించాలి. మరి రెండోసారి జన్మించాలంటే ఒకసారి మరణించాలి. కాబట్టి శివుడు తల నరికాడు. తర్వాత ఏనుగు తల పెట్టి తన కొడుకుకి ప్రాణం పోశాడు. మూడవది ద్విరూపుడు, నరికిన తలను ఎందుకు అతికించలేదు అంటే ద్విరూపుడు అవ్వాలి, అంటే 2 రూపాలు కలిగి ఉన్నవాడు అవ్వాలి. ఇప్పుడు ఏనుగు తల పెట్టడం వల్ల పైన ఏనుగు రూపం, కింద మనిషి రూపం, ఇలా ద్విరూపుడు అయ్యాడు. మూషికాసురుడికి ఉన్న వరాలు చెల్లాచెదురు చెయ్యాలి అంటే ఈ 3 లక్షణాలతో గజాననుడు జన్మించి మూషికాసురుడిని ఎదుర్కోవాలి అనేది శివుడి మనసులో ఉన్న స్క్రిప్ట్. మరి శివుడి మనసులో ఉన్న స్క్రిప్ట్ కి సూర్యుడి తండ్రి కశ్యపుడు శాపనార్థాలు ఎలా సపోర్ట్ చేశాయో మూషికాసురుడిని మన గజాననుడు ఎలా బెండు తీశాడో ఈ వ్లాగ్ లో తెలుసుకుందాం. మాలి, సుమాలి అనే 2 రాక్షసులు కఠోర తపస్సు చేస్తున్నారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై మీ ఇరువురు చేసిన తపస్సుకి నేను చాలా సంతోషించాను. మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అన్నాడు. అప్పుడు మాలి, సుమాలి ఇద్దరు పరమేశ్వర, మాకు ప్రాణ సంకటం ఉన్నప్పుడు మీరు వచ్చి మమ్మల్ని కాపాడాలి అని కోరుకున్నారు. పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక మాలి, సుమాలి తమకు ఎదురులేదని భావించి వరగర్వంతో స్వర్గలోకంపై దాడి చేసినప్పుడు సూర్యదేవుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు మాలి, సుమాలిని ఎదుర్కోవడానికి సూర్యదేవుడు అగ్నిజ్వాలలను వారి మీదికి వదిలాడు. ఇక మాలి, సుమాలి సూర్యదేవుడు వదిలిన అగ్నిజ్వాలలకు భస్మం అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. వెంటనే పరమశివుణ్ణి కాపాడమని వేడుకున్నారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై సూర్యుడు మాలి, సుమాలి మీదికి వదిలిన అగ్నిజ్వాలను అడ్డుకొని తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని సూర్యదేవుడి పైకి విసిరాడు. ఆ త్రిశూలం సూర్యదేవుడికి తగలడంతో రథం మీద నుంచి కింద పడి చనిపోయే పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా యావత్ విశ్వం మొత్తం చీకటితో అలుముకుంది. సూర్యుడి తండ్రి అయిన కశ్యపుడు జరిగింది తెలుసుకుని కోపంతో శివుడిని నీవు కూడా ఏదో ఒక రోజు ఇదే విధంగా మీ త్రిశూలంతో నీ కొడుకు తలని నరుకుతావు అని శపించాడు. ఇక ఈ శాపం ఫలింప చేయాలి కాబట్టి శివుడు తన కొడుకు తల నరకాల్సి వచ్చింది. ఆ తర్వాత శాంతించిన శివుడు సూర్యుడిని కాపాడాడు. అప్పటికే మూషికాసురుడు ముల్లోకాలని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. స్టార్టింగ్ లో చెప్పినట్లు అనేక క్వాలిటీస్ తో జన్మించిన మన గజాననుడు ఆ మూషికాసురుడిని ఓడించడానికి కావలసిన శక్తులను సంపాదించుకుని మూషికాసురుడితో యుద్ధానికి బయలుదేరాడు. ఇక మూషికాసురుడు గజాసురుడికి మధ్య ద్వంద్వ యుద్ధం మొదలైంది. గజాననుడు తన దగ్గర ఉన్న హస్తశస్త్రాలన్నీ వాడుతున్నాడు, కానీ ఏవీ పని చేయడం లేదు. తన దగ్గర ఉన్న పాశానితో గజాసురుడిని బంధించే ప్రయత్నం చేశాడు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే మూషికాసురుడి భార్య అయిన ప్రియంవద పార్వతీదేవి భక్తురాలు. తన భర్తను కాపాడమంటూ పార్వతీదేవిని వేడుకుంటుంది. ఇక గజాననుడు హస్తశస్త్రాలు ఏవీ పని చేయకపోవడంతో తన దంతాన్ని పీకి మూషికాసురుడి మీదకి వదిలాడు. ఇంకో పక్క పార్వతీదేవి మూషికాసురుడిని కాపాడుతానని ప్రియంవదకు మాట ఇచ్చి పార్వతీదేవి తన చేతికున్న కంకణం విసిరి మూషికాసురుడికి కవచంగా ఉండమని పంపించింది. ఒక పక్క గజాననుడి దంతము మూషికాసురుడిని వెంబడిస్తుంటే పార్వతీదేవి కంకణం అడ్డుకుంటుంది. ఇక పార్వతీదేవి కంకణం వర్సెస్ గజాననుడి దంతము. గజాననుడి దంతం ఎంత ప్రయత్నించినా పార్వతీదేవి కంకణం ఎదుర్కొంటూనే ఉంది. ఆ రెండూ తగ్గడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా సాగుతుంది. 14 లోకాలు దద్దరిల్లుతున్నాయి. దేవతలు, అసురులు గజగజ వణికిపోతున్నారు. అప్పుడు అక్కడికి సాక్షాత్తు ఆదిపరాశక్తి ప్రత్యక్షమై పార్వతీదేవిని కంకణం అలాగే గజాననుడిని దంతము ఉపసంహరించుకోమని చెప్పి మూషికాసురుడి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పింది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటంటే మూషికాసురుడు పూర్వం కౌంచుడు అనే ఒక గంధర్వుడు. ఋషి వామదేవుడు ఇచ్చిన శాపం కారణంగా రాక్షసుడిగా మారాడు. అలా మారిన రాక్షసుడు అకౌంఠిత దీక్షతో మహోగ్రమైన తపస్సు చేసి నా అనుగ్రహం పొందినప్పుడు ఎలుక రూపం దాల్చి నా చేతిలో ఉన్న అమృతాన్ని దొంగతనంగా తాగి అమరుడయ్యాడు అని చెప్పింది. ఇదంతా వింటున్న మూషికాసురుడు నేను చేసిన తప్పులకు నన్ను క్షమించండి అని ఆదిపరాశక్తిని వేడుకున్నాడు. అప్పుడు ఆదిపరాశక్తి గజనాన నీవే ఈ మూషికాసురుడికి ఏదో ఒక దారి చూపించు అని చెప్పింది. గజాననుడు మూషికాసురుడిని పాదముతో అణిచి పాశమిక శక్తులను హరించి ఇక నుంచి నీవు నాకు వాహనముగా ఉండు అని వరమిచ్చాడు. ఈలోగా మూషికాసురుడి భార్య అక్కడికి వచ్చి అమ్మా ఆదిపరాశక్తి, నన్ను నా భర్త నుండి దూరం చేయొద్దు అని వేడుకోగా
ఆదిపరాశక్తి నీవు గజాననుడికి ఛత్రముగా ఉంటూ ఇద్దరూ సేవ చేసుకోండి అని చెప్పింది. అలా గజాననుడు మూషికాసురుడి మదమనిచి తన వాహనముగా చేసుకున్నాడు. దేవతలందరూ సంతోషించి అమ్మయ్య ఇక మూషికాసురుడి బెడద పోయింది అని మనసులో అనుకుని గజాననుడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత దేవతలందరూ సమస్త గణాలను నడిపించేందుకు మాకు ఒక అధిపతి కావాలి, అందుకు తగిన వాడిని మాలో ఒకరిని మీరే ఎంపిక చెయ్యాలి అని సృష్టి స్థితి లయాకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కోరారు. అప్పుడు శివుడు ఆలోచించి పోటీని నిర్వహిస్తాం, అందులో గెలిచిన వారిని గణాలకు అధిపతిని చేద్దాం అని అన్నాడు. ఆ పోటీ ఏంటంటే ముల్లోకాల్లో పుణ్యక్షేత్రాలైన నదిలో స్నానం చేసి ఎవరైతే ముందుగా కైలాసానికి వస్తారో వారు గణాలకు అధిపతి అవుతారు అని నిర్ణయించి దీనికి పర్యవేక్షకులుగా బ్రహ్మదేవుడు మరియు శ్రీ మహావిష్ణువుని నియమించాడు. చెప్పడమే ఆలస్యం, ఇంద్రాది దేవతలు మరియు పరమేశ్వరుడి కుమారుడైన కార్తికేయుడు తమ తమ వాహనాలు ఎక్కి ముల్లోకాలలో పుణ్యక్షేత్రాలకు బయలుదేరారు. గజాననుడు ఆలోచనలో పడ్డాడు. తన వాహనమేమో ఎలుక, శరీరం స్థూలం. ఇలా ముల్లోకాలు తిరిగి రావడం అంటే నేను ఖచ్చితంగా ఓడిపోవడమే. ఏం చెయ్యాలా అని తన మేధాశక్తితో ఒక ఉపాయం ఆలోచించి ఏమాత్రం దిగులు చెందకుండా తాపీగా నడుచుకుంటూ తన తల్లిదండ్రుల ముందుకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించి గజాననుడు తన తల్లిదండ్రులైన పార్వతీదేవి పరమేశ్వరుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాడు. ఇక ఆ పోటీలో పాల్గొన్న ఇంద్రాది దేవతలు కుమారస్వామి ముల్లోకాలలో ఏ నదికి వెళ్లినా ప్రతి నది దగ్గర గజాననుడు తనకంటే ముందు స్నానం చేసి వెళ్లిపోవడం చూస్తున్నారు. దేవతలందరూ ముల్లోకాలు తిరిగి కైలాసం చేరుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు మరియు శ్రీ మహావిష్ణువు ఎవరైనా భక్తి శ్రద్ధలతో వారి తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తే వారు ముల్లోకాల్లోని 3,50,00,000 పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం పొందుతారని మన వేద శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటిది పార్వతీ పరమేశ్వరులలో సమస్త లోకాలు ఇమిడి ఉన్నాయి. వారిని చుట్టి వస్తే విశ్వాన్ని చుట్టి వచ్చినట్టే కదా. కాబట్టి తన తల్లిదండ్రుల చుట్టూ భక్తి శ్రద్ధలతో 3 సార్లు తిరిగి పోటీలో ప్రథమంగా నిలిచిన గజాననుడిని గణాలకు అధిపతిగా నియమిస్తున్నాం అని చెప్పారు. దేవతలందరూ దీనికి అంగీకరించారు. అప్పుడు శివుడు ఏ పిల్లలకైనా వారి తల్లి తండ్రియే సర్వస్వము అని వివరించి ఇక నుంచి గజాననుడు దేవశ్రేష్ఠుడు మరియు ప్రథమ పూజ్యుడు అని వరమిచ్చాడు. అంటే పూజ యజ్ఞ యాగాదులలో సర్వప్రదంగా గజాననుడిని పూజించాలి అని చెప్పాడు. అందరూ చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ గైస్.